కేలా హోబే ఆట మొదలైంది. 2021లో ఈ ఒక్క డైలాగ్ దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. వందల కోట్ల బడ్జెట్, డజన్ల కొద్ది కేంద్ర మంత్రులు, ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న ఒక జాతీయ పార్టీ. వీటన్నిటిని ఒక ఒంటరి మహిళ వీల్ చైర్లో కూర్చొని ఒంటి చేత్తో ఓడించి బెంగాల్ గడ్డపై మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ మహిళే మమతా బెనర్జీ. అండ్ ఆ పార్టీయే తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ. కానీ 2021 నాటి పరిస్థితులకు నేటి 2026 పరిస్థితులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు బెంగాల్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అండ్ భారత ఎన్నికల సంఘం ఈసీఐ 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. అండ్ మే 4న ఫలితాలు రాబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలతో పాటే బెంగాల్ ఎన్నికలు కూడా జరుగుతున్నా యావత్ దేశం దృష్టి మాత్రం ఢిల్లీ పీఠం ఫోకస్ కూడా బెంగాల్ మీదే ఉంది. అసలు ఎందుకు ఈ 2026 ఎన్నికలు అత్యంత కీలకం? టీఎంసీ కోర్టులో బీటలైతే వారుతున్నాయి. బీజేపీ వ్యూహాలు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతున్నాయా? కోల్కతా నడిబొడ్డున ఉన్న మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లోనే ఆమెను ఓడిస్తాని సువేందు అధికారి ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? అసలు ఓట్ల జాబితా నుంచి రాత్రి గల్లంతిన ఆ 20 లక్షల మంది ఓటర్లు ఎవరు? పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎవరైనా అధికారం చేపట్టాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. 2021లో టీఎంసీకి ఏకంగా 215 సీట్లు రాగా బీజేపీకి మాత్రం 77 సీట్లతో పరిమితమైంది. అప్పట్లో అది బీజేపీకి ఒక షాకే అనుకోండి. కానీ 5 ఏళ్లలో వంతెన కింద చాలా నీరైతే పారింది. 2026 ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలు అయితే కావు. ఇది భవిష్యత్ భారతదేశ రాజకీయాలకు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీఎంసీ కనుక ఓడిపోతే అది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత ఐఎన్డీఐఏ బ్లాక్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల ఆశలపై నీళ్లు చల్లినట్టే కూడా. ఒకవేళ బీజేపీ ఓడిపోతే తూర్పు భారతదేశం ఈస్ట్ ఇండియా వారి విస్తరణ వ్యూహానికి ఒక పెద్ద బ్రేక్ పడినట్టే. ఈసారి పోరైతే నెక్ టు నెక్ జరగబోతుంది. 2021లో లాగా వన్ సైడ్ ల్యాండ్ సైడ్ అయితే ఎవరికి రాదని ఒపీనియన్ పోల్స్ అయితే గంటాపదంగా చెప్తున్నాయి. కేవలం 2 నుంచి 3% ఓట్ల తేడాతోనే అధికారం పెట్టడం డిసైడ్ అవ్వబోతుందని చెప్తున్నారు. ఇంత టైట్ ఫైట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఓటు, ప్రతి ఒక్క వ్యూహం అత్యంత కీలకం కూడా. అండ్ మమతా బెనర్జీ వ్యూహం ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైన ఎలక్షనీరింగ్ మోడలే. అండ్ ఆమె బలం కూడా ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. లక్ష్మీ భాండార్ ద్వారా ప్రతి నెల మహిళలకు నేరుగా నగదు బదులు చేయడం, అండ్ కన్యాస్థితి ద్వారా ఆడపిల్ల చదువుకు సహాయం చేయడం, అండ్ సబూజ్ సాతి ద్వారా సైకిల్ పంపిణీ చేయడం, ఇవన్నీ బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో మహిళల్లో ఆమెకు ఒక ఆరాధ్య దైవంగా మార్చేశాయి. అండ్ మహిళా ఓటర్లు కూడా ఆమెకు ఒక సైన్యంలాగా అండగా నిలబడ్డారు. కానీ బయటి శత్రువుల కంటే లోపల శత్రువులే ప్రమాదకరం అన్నట్లు 2026 వచ్చేసరికి టీఎంసీ ఒక భయంకరమైన అంతర్గత ఆధిపత్య పోరులో చిక్కుకుంది. పార్టీలో ఇప్పుడు 2 స్పష్టమైన వర్గాలున్నాయి. ఒకటి మమతా బెనర్జీ, వీరవిధేయులైన పాత తరం నాయకులు, ద ఓల్డ్ గార్డ్ అనమాట. అండ్ 2 మమతా మేనల్లుడు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన అభిషేక్ బెనర్జీ. ఈయన అనుచరులు యువ నాయకులు, ద న్యూ గార్డ్ లాంటి వాళ్ళు. టికెట్ల కేటాయింపు నుంచి పార్టీ నిర్ణయాల వరకు ప్రతి విషయంలో ఈ ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉందంట. సీనియర్లు పక్కన పెట్టి తాను చెప్పిన యువకులకే టికెట్లు ఇవ్వాలని అభిషేక్ పట్టుబట్టడం, దానికి మమత ఒప్పుకుపోవడం పార్టీ పునాదులు కదిలిస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ అంతర్గత విభేదాలు కార్యకర్తలను తీవ్ర గందరగోళంలో పడేశాయి. అండ్ దీని తోడుగా ఈ 5 ఏళ్లలో బయటపడిన కుంభకోణాలు మమతా ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగిలాయి. ఎస్ఎస్సీ కుంభకోణం బెంగాల్ యువతను తీవ్రంగా బాగా కోపం తెప్పించింది. అర్హులైన అభ్యర్థులు కోల్కతా విధులు ధర్నాలు చేస్తుంటే మంత్రి పార్థ చటర్జీ ఇంట్లో ఈడీ దాడుల్లో ఏకంగా 50 కోట్లకు పైగా పత్రాలు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అలాగే సందేశ్ కాళీ ఘటన అండ్ పార్టీకి చెందిన ఒక స్థానిక నాయకుడు షేక్ షాజాన్ అక్కడ మహిళలపై చేసిన అకృత్యాలు బయటపడడం, మహిళల రోడ్లపై వచ్చి కన్నీటితో ఆందోళన చేయడం మమతా బెనర్జీకి ప్రో ఉమెన్ ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీసింది. అండ్ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే బీజేపీ ఈసారి తమ వ్యూహాన్ని పూర్తిగా కూడా మార్చేసింది. 2021లో మోదీ, అమిత్ షా లాంటి ఢిల్లీ నాయకుల మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళు బెంగాల్ విధులు తిప్పడం వల్ల మమతా బెనర్జీ దాన్ని బెంగాలీ వాస్ అవుట్ సైడ్ అనే సెంటిమెంట్గా మార్చేసి సక్సెస్ అయ్యారు. కానీ 2026 ఎన్నికల్లో బీజేపీ ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి క్యాంపెయిన్ మొత్తాన్ని లోకల్ నాయకుల భుజాలపైనే పెట్టింది. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మరియు రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ ఎన్నికల సారథులుగా మారారు. అండ్ ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరగబోతున్న ప్రాంతం భవానీపూర్. ఇది కోల్కతాలో ఉంటుంది. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఇప్పుడు నేరుగా మమతా సొంత కోటలో అడుగు పెట్టారు. భవానీపూర్లో దీదీని కనీసం 20,000 ఓట్ల తోడతో ఓడిస్తానని ఆయన బహిరంగంగా సవాల్ కూడా విసిరారు. ఇది కేవలం ఒక సవాల్ అయితే కాదు, ఇది ఒక మైండ్ గేమ్ లాంటిది. బీజేపీ వ్యూహం ఏంటంటే మమతా బెనర్జీని కేవలం భవానీపూర్కే పరిమితం చేయడం. ఆమె తన సొంత సీటు కాపాడుకోవడానికి తన సమయాన్ని, వనరుల్ని అక్కడే వెచ్చిస్తే మిగతా రాష్ట్రం అంతా ఆమె ప్రచారం తగ్గుతుందని బీజేపీ లాభిస్తుందని అనుకుంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ భవానీపూర్ని టార్గెట్ చేస్తూ వార్ రూమ్ని సెటప్ చేసి క్యాంపెయిన్ని హోరెత్తిస్తుంది. అండ్ ఈ ఏప్రిల్ 2న సాక్షాత్ అమిత్ షాని స్వయంగా భవానీపూర్లో ఒక మెగా ర్యాలీ నిర్వహించి సువేందు అధికారికి పూర్తి మద్దతు అయితే ప్రకటించారు. బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టమైన హామీలు అయితే ఇచ్చింది. మమతా ఇస్తున్న మహిళా ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేశామని, ఇండస్ట్రీని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని,
ఇంకా అత్యంత ప్రధానంగా సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని పూర్తిగా అమలు చేసి చొరబాటుదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని వాగ్దానం చేసింది. సోనార్ బంగ్లా అనేది వాళ్ళ ప్రధాన నినాదం, అంటే బంగారు బెంగాల్ అనమాట. సో రెండు పార్టీలు ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం తీసుకున్న ఒక నిర్ణయం బెంగాల్ పాలిటిక్స్లో ఒక పెద్ద భూకంపం క్రియేట్ చేసింది. ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో కనిపించని, ఏ నాయకుడు పెద్దగా మాట్లాడిన ఒక చీకటి నిజం ఇది. అక్షరాల 20 లక్షల మంది ఓటర్ల పేర్లు ఎన్నికల జాబితా నుంచి గల్లంతయ్యాయి. సుప్రీంకోర్టు అనుమతితో జరిగిన ఒక వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ పేరుని తొలగించారు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్న కారణం ఏంటంటే వీళ్ళు డూప్లికేట్ ఓటర్లని, వేరే ప్రాంతాలు వలస వెళ్ళిపోయారని, లేదా చనిపోయిన వారని, అండ్ అంతేకాకుండా మరో 45 లక్షల మంది ఓటర్ స్టేటస్ ఇంకా పెండింగ్లో ఉందని చెప్తున్నారు. కానీ దీని వెనక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉందని టీఎంసీ ఆరోపిస్తుంది. మార్చి 26న జల్పైగురిలో జరిగిన ఒక భారీ ర్యాలీలో అభిషేక్ బ్యానర్జీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్ఆర్ఐ స్టేట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ పేరుతో బెంగాల్లోని అసలైన పౌరుల పేర్లను జాబితా నుంచి తొలగించుతుందని చెప్తున్నారు ఆయన. 100 ఏళ్లుగా అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తున్న పరిస్థితి వచ్చిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన. ఈ ఓట్ల తొలగింపు ప్రభావం ఎంతలా ఉందంటే ఒక్క భవానీపూర్ నియోజకవర్గంలోనే సుమారు 47,000 ఓట్లను తొలగించారు. ఒక నియోజకవర్గంలో 47,000 ఓట్లు మాయమవడం అంటే అది నేరుగా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేస్తుంది కూడా. ఈ 20 లక్షల ఓట్లు ఏ పార్టీ నష్టం చేస్తాయి, ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయి అనేది ఇప్పుడు ఎవరికి అందుచెక్కిన ఒక అతిపెద్ద ఎక్స్ ఫ్యాక్టర్. మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అర్థం చేసుకోవాలంటే అక్కడ సామాజిక వర్గాలను, కుల మత సమీకరణలు కూడా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, ద ముస్లిం ఓట్ బ్యాంక్. బెంగాల్ జనాభాలో దాదాపు 27% నుంచి 30% వరకు ముస్లిమ్స్ ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ లాంటి జిల్లాల్లో వీళ్ళదే మెయిన్ పవర్ అనమాట. గత దశాబ్దంగా ఈ ఓట్ బ్యాంక్ మొత్తం టీఎంసీ వెంటే నడుస్తుంది. మమతా బెనర్జీ బలం అంతా కూడా ఈ ఓట్ బ్యాంక్ పైన ఆధారపడి ఉంది. కానీ ఈసారి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, ఐఎస్ఎఫ్ లాంటి పార్టీలు, అసుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ ఏప్రిల్ 3న 12 మంది అభ్యర్థులతో లిస్టు ప్రకటించింది. వీళ్ళు బరిలో దిగడంతో ముస్లిం ఓట్లు చీలిపోతాయన్న భయం టీఎంసీని అయితే వెంటాడుతుంది. నెంబర్ 2, ద మతువా కమ్యూనిటీ. మతువాలు అంటే బంగ్లాదేశ్, అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన దళిత శరణార్థులు. నాదియా, నార్త్ 24 పరానగస్ జిల్లాల్లో వీళ్ళకి గట్టి పట్టుంది. వీరికి భారత పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ప్రవేశపెట్టిన సిఏఏ చట్టం వీరిలో కొత్త ఆశలు కూడా రేపింది. అండ్ ఈ కమ్యూనిటీ ఓట్లు మొత్తం బీజేపీపై ఏకపక్షంగా పడే అవకాశం కూడా ఉంది. నెంబర్ 3, ట్రైబల్ షిఫ్ట్. జంగల్ మహల్ ప్రాంతంలోని పురులియా, బంకూర్ జిల్లాలో ఆదివాసులు ఎక్కువగా ఉంటారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వీళ్ళంతా బీజేపీకి ఓటు వేస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి మమతా సంక్షేమ పథకాల వల్ల తిరిగి టీఎంసీ వైపు వచ్చారు. ఇప్పుడు ఈ 2026లో వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. నెంబర్ 4, ద సైలెంట్ అర్బన్ ఓటర్. కోల్కతా, హౌరా లాంటి పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న మేధావులు ఎక్కువే. వీళ్ళు బయటికి ఒక పార్టీ మద్దతుగా మాట్లాడతారు, కానీ బ్యాలెట్ బాక్స్ వద్ద సైలెంట్గా తమ కోపాన్ని చూపిస్తారు. ఎస్ఎస్సీ స్కామ్, ఇంకా మంత్రుల అవినీతుల వల్ల ఈ అర్బన్ ఓటర్లో తీవ్రమైన అధికార వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇది నేరుగా బీజేపీకి లాభించే అంశం. బెంగాల్ రాజకీయాల ప్రాంతాల వారిగా విడిపోయి ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ పట్టుంటుంది. నార్త్ బెంగాల్, డార్జిలింగ్, జల్పైగురి, కూచ్ బెహారా, అలిపుర్దువార్ ఈ ప్రాంతాలు బీజేపీకి కంచుకోటలు. తేయాకు తోట కార్మికులు, గూర్ఖాలు బీజేపీకి అండగా నిలుస్తారు. ఇక్కడ ఏప్రిల్ 23న మొదటి విడత పోలింగ్ అయితే జరుగుతుంది. కూచ్ బెహార్లో కేంద్ర మంత్రి నిసిక్ ప్రామాణిక్ బీజేపీ తరఫున బరిలో ఉండగా, అలిపుర్దువార్లో అటవీ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక టీఎంసీ మళ్లీ పుంజుకోవాలని చూసినా బీజేపీ తన పట్టుదల పెట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తుంది. సౌత్ బెంగాల్ అండ్ కోల్కతా, ఇది మమతా బెనర్జీ సొంత ఇలాకా. ఎక్కువ సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ టీఎంసీకున్న రూట్ లెవెల్ నెట్వర్క్ని చేయించడం బీజేపీకి ఒక పెద్ద సవాలే. కానీ ఇప్పుడు భవానీపూర్ ఛాలెంజ్ ద్వారా సువేందు అధికారి ఒక సైకలాజికల్ వార్ అయితే స్టార్ట్ చేశారు. ఒకప్పుడు బెంగాల్లోనే ఏకబెగిన 34 ఏళ్ల కమ్యూనిస్టులు, ఇంకా దానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీ నేడు తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ మార్చి 16 నాటికే 192 మందితో తన అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించింది. అండ్ కాంగ్రెస్ మార్చి 29న తమ అభ్యర్థులను ప్రకటించింది. చూడ్డానికి వీరు గెలిచేంత సీన్ లేకపోయినా వీరు ఎన్నికల్లో పోషించే పాత్ర మాత్రం చాలా కీలకం. ఒకవేళ మైనార్టీలు, ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు బీజేపీ ఓటు వేయడం ఇష్టం లేక ఈ లెఫ్ట్ కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తే అది అంతిమంగా ప్రతిపక్ష ఓట్లకు చీలిక దారితీస్తుంది. ప్రతిపక్ష ఓట్లు చీలిపోతే అది పరోక్షంగా టీఎంసీకే లాభం. అలా కాకుండా బీజేపీ ఇంకా టీఎంసీ మధ్య హోరాహోరీ పోరుతూ జరుగుతున్నప్పుడు లెఫ్ట్ పార్టీకి ఇచ్చే 5% నుంచి 10% ఓట్లు ఒక స్థానిక అభ్యర్థి గెలుపోవటములకు డిసైడ్ చేస్తాయి. సో వీళ్ళు కేవలం ఓట్ కట్టర్స్గా మిగిలిపోతారా లేక హంగ్ వస్తే కింగ్ మేకర్లు అవుతారనేది మే 4న తెలుస్తుంది. సో ఎన్నికల ప్రచారంలో నాయకులు మతాల కులాల గురించి మాట్లాడినా సామాన్యుడికి కావాల్సింది బతుకుతెరువే. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం తీవ్రమైన అప్పులు ఊబులైతే ఉంది. రాష్ట్రం అప్పు సుమారు 6 లక్షల కోట్ల పైగానే ఉంది. కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఐటీ సెక్టర్ పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. బీజేపీ తన ప్రచారంలో ఈ పాయింట్ని బలంగా వాడుకుంటుంది కూడా. మమతా బెనర్జీ పారిశ్రామికవేత్తలను అయితే తరిమేశారు. కేవలం ఉచిత పథకాల పేరుతోనే ప్రజలను సోమరపతులుగా మారుస్తుందని సుకాంత మంజర్ విమర్శిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇంకోలా ఉంది. బెంగాల్లోని ఒక పేద కుటుంబానికి ప్రభుత్వం ప్రతి నెల ఇస్తున్న 1000 లేదా 1200 లక్ష్మీ బండార్ కింద ఒక పెద్ద భరోసా. ఆ డబ్బులు వాళ్ళ ఇంట్లో కనీస అవసరాలు తీరుస్తున్నాయి. అండ్ ఈ వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్ని బ్రేక్ చేసి అభివృద్ధి అనే కాన్సెప్ట్ని వాళ్ళ మెదడులో ఎక్కించడం బీజేపీకి ఒక పెద్ద సవాలే.
అండ్ మొత్తంగా చూసుకుంటే 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక క్లాసిక్ పొలిటికల్ థ్రిల్లర్‌ని అయితే తలపిస్తున్నాయి. ఒకవైపు తన దెబ్బతింటున్న ఇమేజ్‌ని కాపాడుకుంటూ సొంత మేలాడుతూ అంతర్గత యుద్ధం చేస్తూ 20 లక్షల ఓట్లు గల్లంతు వెనక ఉన్న కుట్రపై పోరాడుతూ బెంగాలీ అస్తిత్వమే ఆయుధంగా మమతా బెనర్జీ ఒంటరి పోరాటం. మరోవైపు లోకల్ నాయకుడు సువేందు అధికారిని ముందు పెట్టి సీఏ, జాతివాదం, అవినీతి నిర్మూలన ఇంకా పక్కా వ్యూహాలతో బెంగాల్ కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని చూస్తున్న అమిత్ షా చాణక్యం. పైన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్పినా కూడా ఎలక్షన్ డే రోజున బెంగాల్ విధిలో జరిగే రాజకీయమే వేరు. బెంగాల్ రాజకీయ హింసాకాండ చాలా సాధారణం. సో ఏప్రిల్ 23న 29న బూత్ లెవెల్లో తమ కార్యకర్తలను ఎవరు బలంగా నిలబెట్టుకోగలరు, భయపెట్టే శక్తులను ఎదుర్కొని సైలెంట్ ఓటర్లు పోలింగ్ బూత్ వరకు ఎవరు తీసుకురాగలరనేదే విజేత నిర్ణయిస్తుంది. సో అధికార వ్యతిరేకత మమతాను ముంచుతుందా, లేక ప్రజల నాటు పట్టుకుని 4సారి విక్టరీ కొట్టి ఆమె ఒక సజీవ చరిత్రగా మిగిలిపోతుందా? భవానీపూర్లో దీదీ సువేంద్ అధికారి నిజంగానే 20,000 ఓట్లతో ఓడించి జైంట్ కిల్లర్గా ఎదుగుతాడా? 20 లక్షల గల్లంతిన ఓటర్లు ఎవరి కళలను చింద్రం చేయబోతున్నారు? సో భారత ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు మాత్రం ఎప్పుడు బ్యాలెట్ బాక్సే. మే 4వ తేదీన ఈవీఎంలు తెరుచుకున్నప్పుడు ఆ బెంగాల్ సమయంలో ఎవరి వైపు ఉన్నాడనేది స్పష్టమవుతుంది కూడా. ఈ కురుక్షేత్రంలో గెలిచేది ఎవరో కాలమే నిర్ణయించాలి. సో బెంగాల్లో ఏ పార్టీ అధికారంలో వస్తుందో మీరు అనుకుంటున్నారు? మీ లాజికల్ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.